సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. తర్వాత ఇంకా నాకు ఫేవరెట్ హీరో నాని బాబు. ఓకే, ఎందుకు ఎందుకు నేను నానిని కనుక నాని కాబట్టి నానిని కాబట్టి ఓకే ఓకే ఎందుకమ్మా అంత గర్వంగా? అది నేను పెట్టుకున్న బిరుదు, నాకెవరో మీరు ఇంకెవరో ఇచ్చిన బిరుదు కాదు. నానిని నేనే పెట్టుకున్నాను. ఎందుకు నాని అంటే నానిలో ఎన్ విజయలక్ష్మిలో ఎన్నో కలిపి నాని. ఓకే, నార్మల్ ఏమంటారంటే ఇలా గ్రాండ్ మదర్స్ ని వాటిని నాని అని పిలుస్తారు కొంతమంది, నార్మల్ గా అవును పిలుస్తూ ఉంటారు నానిమా. ఒకవేళ ఆయన నాని మీరు నాని అలా అనుకుంటున్నారు? లేదు ఆయన బామ్మ అని పిలుస్తారు. ఎక్కడైనా షూట్ లో అయినా కూడా బామ్మ అని. ఆయనతో ఎన్ని సినిమాలు చేశారు? ఆయనతో ఎన్ని సినిమాలు చేశారు? 3. ఏమేంటి? సరిపోదా శనివారం, హిట్ 3, మూడోది ప్యారడైజ్. ఇంకా స్టార్ట్ కాలేదు ప్యారడైజ్, కానీ అడిషన్ లుక్ టెస్ట్ 1, లుక్ టెస్ట్ 2 3 అయిపోయినాయి. ఇంకా అది షూట్ మొదలైతే అప్పుడు ఉంటాను. చూసారా టేజర్? ఫస్ట్ ఒకటి వదిలేరు కదా ప్యారడైజ్, భయంకరంగా మా నాని బాబేనా అయ్య బాబోయ్ అనిపించింది. అంటే ఇలా పెంచుకుంటూ వస్తున్నాడు. ఫస్ట్ సరిపోదా శనివారంలో ఒక రకమైన ఇది అవుతుంది, తర్వాత హిట్ 3లో అయితే ఇంకా ఇదైతే పీక్కి పోయింది. ఇప్పుడు ఈ సరిపోదా శనివారంలో అందులో ఉంటారు. సరిపోదా శనివారంలో మాది శోకలపాలెం వాళ్ళలో ఒక కుటుంబం అన్నమాట, చేనేత కుటుంబము. ఇట్లా రాట్నం వణుకుతూ ఉంటాను, అది కూడా బాగా క్లోజ్ గా వచ్చింది. ఆ తర్వాత మా కుటుంబం వాళ్ళంతా కూర్చొని అందరము శోకలపాలెం వాళ్ళమంతా కూర్చొని నానిగారు వాళ్ళది ఒకటి ఇది జరుగుతుంది కదా, ఆ సీన్స్ 2 days చేశాను నాన్న అంతే. అది తర్వాత 10 days ఇచ్చారు కానీ వాళ్ళు నాకు అప్పుడు ఇది విజయ్ దేవరకొండ గారి సినిమా కింగ్డమ్ ఉన్నందుకు అక్కడికి వెళ్ళిపోయాను. ఏంటండి కొత్తగా వచ్చే సినిమాలు అన్ని అద్భుతమైన సినిమాల్లో మీరు ఉంటారండి? అవును, కింగ్డమ్ లో 1 month చేశాను. సాయి ధర్మ తేజది SYGలోన 15 days ఏమో చేశాను. ఇది సరిపోదా శనివారంలో డేట్స్ కుదరక 2 days చేశాను. ఇంకా ఇప్పుడు కొత్త సినిమాలు అన్ని దగ్గర శుభము, ఇంకా ఇట్లాగా కొత్త సినిమాలన్నీ 90% అసలు ఖాళీ ఉండేలా లేదా? ఉండటం లేదు అన్న. దీంట్లో మధ్యలో ఏదన్నా ఒకరోజు దొరికితే సీరియల్స్ కూడా ఒక 20 చేశా. 20 సీరియల్స్ అంటే 1 day మాత్రం ఉంటేనే ఒప్పుకుంటాను. ఆ 1 day కూడా నాకు వేరే షూట్ లేకుంటే వస్తానని చెప్తాను, లేకుంటే లేదు. అట్లా సాగుతూ ఉంది బాబు సినిమా. హిట్ 3లో ఎక్కడ ఏ పోర్షన్ మర్చిపోయినా? హిట్ 3లోన నాకు నాని బాబుకే కొలాబరేషన్, ఇద్దరికి కూడా డైలాగ్స్ ఉన్నాయి దాంట్లోన. ఆయనకు ఉన్నాయి, నాకు ఉన్నాయి, కానీ ఆ సీన్ లేదు. కానీ అదే కొద్దిగా బాధాకరం, ఎందుకంటే నాకు ఆయనకున్నటువంటి బాండింగ్ వల్ల అది పోతుందని, అసలు ఆ సీన్ లేకుండా పోతుందని అని అనుకోనే లేదు. అది చూసొచ్చిన వాళ్ళు మీరు లేరు దాంట్లో, మీరు నిద్రపోయింటారు ఆ టైంలోనే అంటే నా నమ్మకం వాళ్ళని అలా అనిపించింది అనమాట. లేదమ్మా నిజంగా లేరు అని 2-3 చెప్పిన తర్వాత కానీ నేను నమ్మలేదు ఆ విషయం. వెంటనే ఏడీ గారికి కాల్ చేశాను, బాబు నా సీన్ లేదంట, నాకు చాలా అవమానంగా ఉంది, బాధగా ఉంది అని అంటే, అది లెంగ్త్ ఎక్కువయ్యి కట్ చేశారమ్మా, మీది ఒకటే కాదు, ఒకటి హీరోయిన్ది కూడా ఇంకోటి వేరేది కూడా 3-4 సీన్లు లెంగ్త్లో పోయినాయి అన్నారు. ఆ రోజంతా భోంచేయలేదు బాబు నేను, నిజం చెప్పినా నమ్ముతారు నిజం. ఎందుకంటే వేరే సినిమాలలో ఉండకపోయినా ఇది లేదు. నాకు నేనే బిరుదిచ్చుకున్నాను కదా నాని అని చెప్పేసి. కానీ ఒక చిన్న హోప్ ఉంది, ఓటీటీలోనైనా కూడా దాన్ని పెడతారేమోనని. మీ బాలవాక్కు బాలాశీర్వాదం దానికి ఉండాలి, ఉంటుందమ్మా ఉంటుంది బామ్మ అని కూడా మీరు చెప్పండి. ఓటీటీలోన పెడితే అన్కట్ వర్షన్ ఖచ్చితంగా రిలీజ్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. సినిమా మీ సీన్ తో సహా అన్ని ఉండాలని ఉంటే వస్తే మాత్రం అదృష్టవంతురాలని అవుతాను బాబు. కానీ కొంచెం పెయిన్ ఇంకా తర్వాత నానేవి ఎన్ని సినిమాలన్నా ఉండని మీరు ఆయన మొత్తం బామ్మ మనవడ మీద నడుస్తుంది ఉంది కదా, కనుక మనసుకు కొంచెం అక్కడక్కడ బాధగా అనిపిస్తుంది అనమాట. అందులో మంచి డైలాగ్స్, బాగా డైలాగ్స్ ఉన్నాయి. సో ఇంకా ఎవరితో యాక్ట్ చేశారు? రవితేజ గారితోనా, తర్వాత రామ్ చరణ్ గారితోనా, తర్వాత అల్లు అర్జున్ గారితో ఏమైనా చేశారా? ఇది మన పుష్ప మూవీ కాదు, పుష్ప ట్రైలర్ స్టార్టింగ్ లో ఆయన బర్త్డే రోజు వేరీజ్ పుష్ప అని చెప్పేసి ట్రైలర్ వదిలాను. దాంట్లో 3 scenes ఉన్నాయి, 3 scenes లో ఉన్నాను. తర్వాత పుష్ప రిలీజ్ అయిన తర్వాత నేను చూడలేదు సినిమా, ఎందుకు లేను అని అడిగితే అప్పుడు ఏడీ గారు చెప్పారు, ఇది పుష్ప 3లోన ఇంట్రడక్షన్. ఎందుకంటే ఆ 2లో ఆయన ఎక్కడ పోయినారో ఎవరికి తెలియదు, మీరు కూడా చూస్తూ ఉంటారు ఎక్కడున్నారు అని చెప్పేసానని. అది ఆ పులి తర్వాత ఆయన ఎంటర్ అవుతారు కదా,
దాన్ని పుష్ప 3లో ఉన్న స్టార్టింగ్లో పెట్టి తర్వాత సినిమా మొదలవుతుందమ్మా అన్నారు. ఉంటుందనే ఆశ అయితే ఉంది. సూపర్. అసలు అంటే చాలా మందికి పుష్ప అది ఎందుకు పెట్టలేదనే డౌట్ ఉంది, మీరు క్లారిటీ ఇచ్చారు. సో పుష్ప 2లో ఆయన మిస్ అయ్యారు కాబట్టి, బాంబ్ బ్లాస్ట్ జరిగింది కాబట్టి పుష్ప 3కి వచ్చేసరికి వేర్ ఈజ్ పుష్ప అని స్టార్ట్ అవుతుంది. అప్పుడు బామ్మగారు కూడా మనకు కనిపిస్తారు. 3 సీన్లలో ఉన్నారు. బాగా క్లోజ్లో ఒకటి ఉంది, ఇంకా 2. ఒకటి భోజనం చేస్తూ టీవీ చూస్తుంటాము, ఒకటి పడుకోవడానికి సమాయత్తం అయ్యేటప్పుడు ఒకటి చూస్తుంటాము, ఇంకోటి అట్లా 3 సీన్స్ ఉన్నాయి. 3 సీన్స్ జరిగాయి బాబు. అది చెప్పారు ఉంటుంది అని ఉంటే నా అదృష్టం ఇంకా లేదని అంటే మనం ఏం చేయగలుగుతాం. కనీసం దాంట్లో చేసాంలే అనే తృప్తి అన్న ఉంటుంది. మొదటి సినిమా ఎప్పుడు బామ్మ? రాజరాజ చోర, అదే మొదటి 2020 అనుకుంటాను. అదే ఇంకా 4 years కరెక్ట్గా. 2020 అప్పుడు అది శ్రీ విష్ణు గారి సినిమా. అవును. ఆ తర్వాత ఓం భీమ్ బుష్, తర్వాత స్వాగ్. ఆయన అన్ని సినిమాల్లో ఉన్నారు. 3 ఉండటం ఏంటి బాబు, ఆయన ఎంత ఆకాశానికి ఎత్తేసారు తెలుసా. స్వాగ్ది సక్సెస్ మీట్కి వెళ్తే దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళందరూ పైకి రావాలా అన్నారు. పైకి వెళ్ళాను, పిలిస్తే వెళ్ళాను. బాబాయ్ ఇప్పుడు కూడా అది అనుకుంటే అసలు ఆయన నా పక్కకు తిరిగి ఇలా చూసి, బామ్మ మీరు నా సినిమాలో యాక్ట్ చేశారు అని అంటే సక్సెస్ గ్యారంటీ బామ్మ, మీరున్నారంటే అది సక్సెస్. ఏంటయ్యా నేను అదే మహాసముద్రం వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళ సినిమాలో నేను ఉన్నాను అని అంటే సక్సెస్ అవుతుందని చెప్పి అంత మనసుతో ఆయన చెప్పటం అన్నది ఎంత గొప్ప మనసు ఉండాలి. అన్నీ నేను యాక్ట్ చేసే సినిమాలో రాజరాజ చోర అది మొత్తం ఈ టైంలో వచ్చింది, కరోనా టైంలో. అదైన తర్వాత ఓం భీమ్ బుష్ అన్నీ ఆయనతోనే ఉన్నాయి. తర్వాత స్వాగ్. మీరు స్వాగనిక్ వంశానికి కాదు, వీళ్ళ అది భాష అని ఆయన ఫ్రెండ్ ఉంటాడు కదా, ఆయన ఇంటికి వస్తారు, వాళ్ళ ఇంటి పక్కన బామ్మన్ అనమాట. అప్పుడు నాతోనే డైలాగ్స్ ఉన్నాయి, రాజరాజ చోరలో ఉన్నాయి, దీంట్లో కూడా ఓం భీమ్ బుష్లో కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా వస్తుంది, అందులో ఏమన్నా ఉంటున్నారా? ఉస్తాద్ భగత్ సింగ్ లో ఉన్నానయ్యా. ఉస్తాద్ భగత్ సింగ్ లో ఎప్పుడు ఎలా తెలుసా, గ్లాస్ ఎలక్షన్స్ అప్పుడు గ్లాస్ ఇచ్చేసారు కదా, అప్పుడు మాది పెట్టేశారు. 10 days చేశాను, తర్వాత సినిమాలో కూడా ఉంటుంది అని అన్నారు. ఓజీకి అవకాశం వచ్చినప్పుడు నేను వేరే సినిమా అట్లా ఒక 2-3 సినిమాలు ఆయన పోగొట్టుకున్నాను. పోయినాయనే బాధ ఉండింది, కానీ అది చేశాను. అది కూడా ఉంటుందో ఉండదో అనుకుంటే ఉంటుందంట తప్పకుండా. రథం ముందర చేశాం 10 రోజులు, అది ఎలక్షన్స్కి ఉపయోగించుకున్నారు. దాంట్లో బాగా కనిపిస్తాం మేము. అందులో పవన్ కళ్యాణ్ గారితో 5 days చేశాము. 5 days మా ఇది జరిగిందనమాట, రథం ముందర జరిగింది, చాలా బాగా జరిగింది. ఆయన ఎలా ఉన్నారు అసలు, ఆయన స్వభావం ఎలా కనిపించింది మీకు? స్మార్ట్ అంతే, ఎక్కువ ఇది కావటం లేటం, తన పని ఏంటో, తన కథ ఏంటో, తన ఇదేంటో చేసుకోవటం పోవటం, ఎవరైనా దగ్గరికి వెళ్ళి మాట్లాడిస్తే మంచిగా మనసు విప్పి మాట్లాడటం, అంతే. ఇంకా